నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 5వ తారీఖు 2026 గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో సమగ్ర శుభ ఫలితాలు గ్రహాల యొక్క పరిశీలన చూసినట్టయితే గురువారం కావడం మూలంగా గురుగ్రహ అనుగ్రహము ఈ రోజు సంపూర్ణంగా ఉండబోతోంది, బలంగా కూడా ఉండబోతోంది. అయితే ఏ అంశాలలో అంటే కనుక జ్ఞానము, అదృష్టము, ధన విషయాలలో పురోగతి గోచరిస్తున్నది. శుభకార్య ఆలోచనలు, మంచి నిర్ణయాలకు ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే ఈ యొక్క అంశాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కార్యసిద్ధి, కార్యానుకూలత కనబడుతోంది. కానీ అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా బాధించే అవకాశం కనబడుతోంది. తండ్రి తరపు వారి దగ్గర నుంచి ఒక వినకూడని వార్త వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పని, విద్య ఈ విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు లాభాలనే అందుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో గురుబలం పెరగడంతో స్థిరత్వము, ఆర్థికంగా కావచ్చు, మీరు కెరీర్ పరంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు, కొంత స్థిరత్వాన్ని ఏర్పరచుకునేందుకు అవకాశం కనబడుతోంది. రుణాలు తీరిపోతాయి, ధనలాభం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఆనందము, వివాహం కాని వారికి వివాహానికి సంబంధించిన సూచనలు అయితే గోచరిస్తున్నాయి. ఆస్తి లేదా ఆదాయ విషయాలలో శుభకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, మిత్రుల సహాయ సహకారాలు అందుబాటులోకి రావడము, చదువు శిక్షణలో పురోగతి రావడము, మిగతా అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సంతోషము, ఇంటి విషయాలలో శుభ పరిణామాలు, రుణాలు తీర్చుకోవడము, కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, లేదంటే ధనపరమైన ఎటువంటి లావాదేవీలు చేసుకోవడానికైనా, లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవడానికైనా వాటన్నిటికీ ఈ రోజు చక్కని అనుకూలమైన రోజు. పెద్దల ఆశీస్సులు సమయానికి అందుబాటులోకి వస్తాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఆయా రంగానికి తగినట్టుగా మీకు గుర్తింపు, గౌరవం కనబడుతోంది. అయితే ఈ రోజు స్థాన చలనాలు, అంటే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతిభకు గుర్తింపు కనబడుతుంది. నాయకత్వ లక్షణాలు, నాయకత్వ గుణాలు ఈ రోజు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు సక్రమంగా పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దాంపత్య ఆనందము, ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఏర్పడడంతో పాటు ఒక కీలకమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ధైర్యంతో ఆలోచనలోనూ స్పష్టత అనేది ఏర్పడుతుంది. పాత ప్రయత్నానికి ఫలితాలు దక్కుతాయి. ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉండబోతోంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటారు. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు చాలా దివ్యంగా ఉండబోతోంది. కానీ రియల్ ఎస్టేట్ వారికి, కాంట్రాక్ట్ దారులకు కొద్దిగా నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శుభవార్తలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం రావడంతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నా లేదా అందుబాటులోకి రాని ఒక అంశము ఈ రోజు మీకు శుభవార్తను అందించేందుకు అవకాశం కనబడుతోంది. ధనపరంగా చూసినట్టయితే కనుక ధన లాభాలు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అయితే పెద్దల సహాయక సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఈ రోజు శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. స్థాన చలనాలు, ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లేందుకు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఒక మంచి శుభవార్త మీ స్నేహితుల నుంచి కానీ లేదా మీ బంధువుల నుంచి కానీ అందుకునే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు విజయవంతం అవడంతో పాటు స్నేహితుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి మీనరాశి.
ఈ రాశి వారికి మనశ్శాంతి, అదృష్టము కలిసి వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఒక కీలకమైన అంశం మీకు ఊరట కలిగించేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంగా గడపబోతున్నారు. శుభకార్యానికి సంబంధించిన సూచనలు మీ కుటుంబ వాతావరణంలో గోచరిస్తున్నాయి. స్థాన చలనాలు అనేది గోచరిస్తోంది. అది ఉన్నత స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి కావచ్చు, వేరే ప్రాంతానికి కూడా బదిలీ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు శుభ సూచన ఏంటంటే కనుక గురువారం కావడంతో బృహస్పతి అనగా గురుదేవుడికి సంబంధించి పసుపు రంగు పువ్వులతో కనుక పూజ చేసుకుని ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకున్నట్టయితే కనుక మీకు జ్ఞానము, ధనము, అదృష్టము, కార్యసిద్ధి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గురుబలం కూడా పెరిగేందుకు ఆస్కారం కనబడుతోంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.